వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. కోవూరులో ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర భారీ ఎత్తున సాగుతోంది. మనం చూడొచ్చు, మొత్తానికి దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ మేర మొత్తం కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ యాత్ర ఎంపీ విపిఆర్ అలాగే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో సాగుతోంది. ఆపరేషన్ సింధూర్ విజయయాత్ర కోవూరులో వైభవంగా సాగుతోంది. మనతో మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఈ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా సాగుతోంది, ఇక్కడ జరిగినటువంటి విజయయాత్ర? తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో తిరంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాత్రకి కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అధికంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ యాత్రలో పాల్గొనడం. అంటే మీరు ఒక మహిళ, మరి ఇప్పుడు ఈ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసిన ఇద్దరు మహిళలు, సో ఒక మహిళగా మీరు చెప్పండి, వాళ్ళ విజయాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? ఒక మహిళగా ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్రదాడుల మీద మన మహిళలు వెళ్ళి యుద్ధం చేయడం అనేది మహిళలకే చాలా గర్వంగా ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల తరపున నేను వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అదే మొత్తానికి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారు, అంటే బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారు తెలియజేసిన వివరాలు. మరొకటి మాట్లాడే ప్రయత్నం. ఈ యాత్రలో ప్రజలందరూ పాల్గొన్నారు, స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. అందరూ కూడా చూడొచ్చు, మొత్తానికి ఇక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఈ యాత్రలో ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. ఈ యాత్రకు సంబంధించి చెప్పండి, ఈ యాత్ర ఎలా సాగుతోంది? అత్యంత విజయవంతంగా సాగుతూ ఉంది ఈ యాత్ర. ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా మన సైనిక దళానికి సంఘీభావంగా ప్రధానమంత్రి వారి పిలుపు మేరకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ తిరంగా యాత్రని ఈ కోవూరు నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్లో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పార్టీలకు అతీతంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఇంత ఘన విజయం సాధించినందుకు కోవూరు నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు మొత్తానికి మనకు విజయాన్ని అందించారు. సో ఈ మహిళల గురించి రెండు మాటలు చెప్పాల్సి వస్తాయి. మహిళల గురించి చెప్పాలంటే ఒకటే ఉంది. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి తొలి మహిళా శాసనసభ్యురాలుగా మన గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నిక కాబడ్డం,
అప్పటి నుంచే కోవూరు నియోజకవర్గంలో మహిళల్లో చైతన్యం ఎక్కువవుతూ ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని కోవూరు నియోజకవర్గంలోని మహిళలందరూ ముందుకెళ్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి చాలామంది మనతో ఉన్నారు, వారందరితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈ యాత్ర గురించి ఏం చెప్తారు? భారతదేశం అంటే సర్వమతాలకి అలాగే కులాలకి మతాలకి అతీతంగా ఉన్న భారతదేశాన్ని మత విధ్వంసాలు రెచ్చగొట్టి ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఉగ్రవాదులను మట్టుపెట్టినందుకు ముఖ్యంగా భారతదేశ సైనికులకు మా యొక్క గౌరవ వందనాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఇటువంటి భిన్న విభేదాలు లేకుండా చూస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారిని, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ఇటువంటి మంచి గొప్ప యాత్రను అంటే ప్రజలతో కూడిన ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా మా నెల్లూరు జిల్లా గౌరవనీయులు ఎంపీ గారికి, అలాగే కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారికి ప్రశాంతి రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారతదేశం విజయం సాధించిందో ఈ విజయాన్ని ఒకసారి అందరికీ తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో సాగిందని చెప్పొచ్చు. అందరూ కూడా ఐక్యతను చాటుతూ ఈ యాత్రలో ఇటు ముస్లింలు, హిందువులు, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.